దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. సోమవారం దేశవ్యాప్తంగా 8,171 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయింది. పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షలకు చేరువగా వస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా కోవిడ్-19 బాధితుల సంఖ్య 1,98,706కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 97,581గా ఉండగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 95,527కు చేరింది. తాజాగా దేశంలో కోవిడ్ దెబ్బకు దాదాపు 204 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,598కి చేరింది. మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 2,358 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 70,013కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 30,108 మంది కోలుకోగా 2,362 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 37,534 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. మహారాష్ట్ర తర్వాత తమిళనాడులో 23,495, ఢిల్లీలో 20,834, గుజరాత్లో 17,200 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ప్రారంభమైందని 3 ప్రముఖ సంస్థలు ఒక ప్రకటనలో స్పష్టం చేశాయి. కేంద్ర ప్రభుత్వం సంబంధిత నిపుణులతో సంప్రదించకుండా లాక్డౌన్ నిర్ణయాలను తీసుకున్నందువల్లే ఈ పరిస్థితి ఏర్పడింది ఆరోపించాయి. ప్రభుత్వ నిపుణులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి ఏర్పడేది కాదన్నారు. ఇక దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కూడా నిపుణుల ఆరోపణలకు మద్దతిస్తుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అంటే ఏమిటి? ఒక వ్యక్తికి వైరస్ ఎవరి నుంచి సోకిందో తెలియని పరిస్థితినే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ గురించి ఇదే విషయం చెప్పింది. ఈ లెక్కన మన దేశంలో కరోనా వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ మొదలైందా లేదా? దేశంలో కరోనా వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ మొదలు కాలేదని కేంద్ర ప్రభుత్వం గట్టిగా చెప్తోంది. కానీ ఐపీహెచ్ఏ, ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్, IAPSM, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్, IAE, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఎపిడిమియాలజిస్ట్ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఈ మేరకు ఒక లేఖ కూడా రాశారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా సూచించారు. కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ మాజీ సలహాదారు, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ మాజీ ప్రస్తుత ఆచార్యులు, బెనారస్ హిందూ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఇతర సంస్థలకు చెందిన నిపుణులు కూడా ఈ లేఖపై సంతకాలు చేశారు. దేశంలో ఇప్పటికే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ మొదలైంది అన్నారు. దేశంలో కఠినంగా అమలు చేసిన లాక్డౌన్ కూడా దీన్ని ఆపలేకపోయిందన్నారు. ప్రభుత్వం కేవలం అధికారుల సలహాలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకుంది అన్నారు. క్షేత్రస్థాయి నిపుణులతో సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంది అన్నారు. అందుకే ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రకటనలో తెలిపారు. నిజానికి ప్రభుత్వం ప్రజా వైద్య నిపుణులు, అంటువ్యాధుల నిపుణులతో సంప్రదించి ఉండాల్సింది అన్నారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల దేశ ప్రజానికం తీవ్ర కష్టాల పాలైంది అన్నారు. ఇతర విషయాలన్నీ విస్మరించి కేవలం లాక్డౌన్ పైనే ఆధారపడడం వల్ల దేశంలో ఆరోగ్యపరమైన, ఆర్థికపరమైన సంక్షోభం ఏర్పడిందని ఆరోపించారు. ఇప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించిన డేటా పారదర్శకంగా లేదు అన్నారు. దేశంలో మెజారిటీ కేసుల్లో అసలు కరోనా వైరస్ లక్షణాలు కనిపించటం లేదు. కొందరిలో మాత్రం ఒక మోస్తారు లక్షణాలు కనిపిస్తున్నాయి. కరోనా తొలి రోజుల్లోనే వలస కూలీలను వారి వారి ఇళ్లకు పంపించి లాక్డౌన్ విధించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇప్పుడు దేశం నలుమూలలకు, మారుమూల పల్లెలకు కరోనా వైరస్ వ్యాపిస్తోంది. పట్టణాలు, నగరాల నుంచి పల్లెలకు వలస కూలీల ద్వారా వైరస్ వ్యాప్తి పెరిగింది. నిజానికి మారుమూల పల్లెల్లో ఆస్పత్రులు, ఇతర మౌలిక సదుపాయాలు అంతంత మాత్రమే. ఇలాంటి దేశంలో మారుమూల పల్లెలకు వైరస్ వ్యాప్తి వల్ల నష్టం అధికంగా ఉంటుంది. అంతేకాదు, నిరవధిక లాక్డౌన్ కారణంగా
ఆర్థికంగా కూడా దేశం చాలా నష్టపోయింది. కోటాను కోట్ల మంది పేదలు తిండి లేక అలమటించారు. దాదాపు 11.5 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు అని వైద్యరంగ నిపుణులు ప్రధానికి పంపిన లేఖలో వివరించారు. ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా నిపుణులు ప్రధానమంత్రికి 11 సూత్రాల కార్యాచరణ ప్రణాళిక సమర్పించారు. వైద్యరంగ నిపుణులు, సామాజిక శాస్త్రవేత్తలతో కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు వేయాలి. కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించిన డేటా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. లాక్డౌన్ రద్దు చెయ్యాలి. దానికి బదులు క్లస్టర్ నిబంధనలు అమలు చెయ్యాలి. నిపుణుల కమిటీల సిఫార్సుల మేరకు క్లస్టర్ నిబంధనలు రూపొందించాలి. అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలను, సంస్థలను వెంటనే తెరవాలి. కరోనా వ్యాప్తి అరికట్టడానికి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా ప్రచారం నిర్వహించాలి. సామాజిక బాంధవ్యాలతో భౌతిక దూరం ప్రోత్సహించాలి. దేశవ్యాప్తంగా వైరస్ వ్యాప్తిపై నిఘా పెంచాలి. దేశంలో కరోనా పరీక్షల సామర్థ్యం పెంచి కేసులను ట్రాక్ చేసి ఐసోలేట్ చేసే వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. దేశంలో ఇంటెన్సివ్ కేర్ సౌకర్యాలు పెంచాలి. డాక్టర్లు, నర్సులకు పూర్తిగా సరైన ప్రమాణాలు గల పీపీఈలు సరఫరా చేయాలి. దేశంలో ప్రభుత్వ రంగంలో వైద్య ఆరోగ్య సేవలు మరింత మెరుగుపరచాలి. ఇండియాలో లాక్డౌన్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద లాక్డౌన్. 130 కోట్ల మంది ప్రజానికాన్ని సుదీర్ఘకాలం ఇళ్లల్లోనే కట్టిపడేసింది. దేశంలో లాక్డౌన్ మొదలై 2 నెలలు గడిచింది. ఇక జూన్ 1వ తేదీ నుంచి 5వ దశ లాక్డౌన్ అమల్లోకొచ్చింది. ఇది నెలాఖరు వరకు అమల్లో ఉంటుంది. దశల వారీగా అనేక రంగాల్లో సడలింపులు కూడా అమల్లోకొచ్చాయి. ఇప్పుడు దేశంలో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్స్ ఏ స్థాయిలో ఉన్నాయి? లాక్డౌన్ల సడలింపులతో ప్రభుత్వం ఆశించిన ఫలితాలు సాధించిందా? దేశంలో జూన్ 1వ తేదీ నుంచి 5వ దశ లాక్డౌన్ మొదలైంది. కాకపోతే ఈసారి లాక్డౌన్లో అనేక సడలింపులు ఇచ్చారు. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాలన్నీ దాదాపు తెరిచారు. సినిమా హాళ్లు, పాఠశాలలు వంటి కొన్ని మాత్రమే ఇంకా ఓపెన్ కాలేదు. దేశంలో ఇప్పటికీ 2 నెలల పాటు లాక్డౌన్ కొనసాగింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ సడలింపులు ప్రకటిస్తూ లాక్డౌన్ పొడిగిస్తూ వచ్చారు. జూన్ 1వ తేదీ నుంచి దేశంలో 5వ దశ లాక్డౌన్ మొదలైంది. ఈ నెల 30 వరకు కంటైన్మెంట్ జోన్లలో మాత్రమే పూర్తిస్థాయి లాక్డౌన్ అమలవుతుంది. 2 నెలల లాక్డౌన్తో ప్రభుత్వం సాధించింది ఏమిటి అన్న విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మార్చి నెల 24వ తేదీన అకస్మాత్తుగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించినందువల్ల దేశంలో ఎక్కడివారు అక్కడ బందీలైపోయారు. లాక్డౌన్ల వల్ల దేశంలో కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదల వేగం తగ్గిందా? కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిందా? ఈ ప్రశ్నలకు జవాబులు కావాలంటే అసలు లాక్డౌన్లు అమలు జరిగిన తీరును పరిశీలించాలి. ఈ దశలో కేసుల సంఖ్య ఎలా ఉందో తెలుసుకోవాలి. మార్చి నెల 25 నుంచి ఏప్రిల్ 14 వరకు తొలి దశ లాక్డౌన్ అమలు జరిగింది. లాక్డౌన్ ప్రారంభమయ్యే నాటికి అంటే మార్చి 25వ తేదీన దేశంలో 618 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారిన పడి 13 మంది మరణించారు. ఏప్రిల్ 15 నుంచి మే నెల 3వ తేదీ వరకు 2వ దశ లాక్డౌన్ అమలు చేశారు. మొదటి దశ లాక్డౌన్ ముగిసే నాటికి అంటే ఏప్రిల్ 14 నాటికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,440కి పెరిగింది. కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య కూడా 358కి పెరిగింది. మే నెల 4 నుంచి 17వ తేదీ వరకు 3వ దశ లాక్డౌన్ అమలు జరిగింది. 2వ దశ లాక్డౌన్ ముగిసే నాటికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 42,496కు పెరిగింది. కరోనా మరణాలు 1,389కి పెరిగాయి. మే నెల 18 నుంచి 31 వరకు 4వ దశ లాక్డౌన్ అమలైంది. 3వ దశ లాక్డౌన్ ముగిసే నాటికి అంటే మే 17వ తేదీకి దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 95,622కు పెరిగాయి. మరణాలు 3,021కి పెరిగాయి. జూన్ 1వ తేదీ నుంచి 5వ దశ లాక్డౌన్ ప్రారంభమైంది. ఇది జూన్ 30 వరకు అమల్లో ఉంటుంది. 5వ దశ లాక్డౌన్ ప్రారంభంలో అంటే జూన్ 1వ తేదీన దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 1,90,000కు చేరాయి.
మరణాలు మొత్తం 5,394కు పెరిగాయి. కరోనా వైరస్ పుట్టిన చైనాను మనం దాటిపోయాం. అంతేకాదు ఇప్పటి వరకు కరోనా కేసులు అత్యధికంగా ఉన్న 10 దేశాల్లో చిట్ట చివరన ఇండియా ఉండేది. ఇప్పుడు 7వ స్థానానికి ఎగబాకింది. ఈ మొత్తం లాక్డౌన్ కాలాన్ని పరిశీలిస్తే ఏమనిపిస్తోంది? మొదటి లాక్డౌన్ ప్రారంభంలో 600 పైచిలుకు ఉన్న కేసులు 2 నెలల్లో 2 లక్షలకు చేరువయ్యాయి. అలాగే ఈ 2 నెలల్లో మరణాలు కూడా 13 నుంచి 5,000 దాటాయి. కేవలం లాక్డౌన్తో కరోనాను కట్టడి చేయడం అసాధ్యమని ఈ లెక్కలు చెప్తున్నాయి. కేవలం లాక్డౌన్తో కరోనా కట్టడి సాధ్యం కాదని మన అనుభవం చెబుతోంది. 2 నెలల పాటు 4 విడతలుగా లాక్డౌన్ విధించినప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. మరణాలు భయపడ్డంత లేనప్పటికీ అవి కూడా క్రమంగా పెరుగుతున్నాయి. అసలు లాక్డౌన్ లక్ష్యమేంటి? లాక్డౌన్ కాలంలో ప్రభుత్వం పరీక్షల సామర్థ్యం ఎంత పెంచుకుంది? కరోనా రోగుల చికిత్స కోసం ఏర్పాట్లు ఏ మేరకు పెరిగాయి? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇండియాకు హెచ్చరిక చేసింది. కేవలం లాక్డౌన్లతో కరోనాని కట్టడి చెయ్యలేము అంది. 2వ దశ, 3వ దశ వైరస్ వ్యాప్తిని నివారించాలంటే ఇండియా తక్షణం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తొలి రోజుల్లోనే లాక్డౌన్ ప్రకటించడం మంచిదే కావచ్చు, కానీ ఆ తర్వాత చేపట్టవలసిన చర్యలలో ఇండియా వెనకబడింది అన్న విమర్శ వినవస్తోంది. అంతేకాదు దేశవ్యాప్త లాక్డౌన్ కూడా కొందరు నిపుణులు తప్పుపట్టారు. సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకనామిక్స్ అండ్ పాలసీ నివేదిక కూడా అదే చెప్పింది. ఇండియాలో దేశవ్యాప్త లాక్డౌన్ వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగింది. లాక్డౌన్ నిర్ణయం రాష్ట్రాలకు వదిలేస్తే మంచి జరిగేదని ఆ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్త లాక్డౌన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం జరిగింది. కానీ దేశవ్యాప్త లాక్డౌన్ ను సమర్థించేవారు లేకపోలేదు. దేశవ్యాప్త లాక్డౌన్ వల్ల వైరస్ వ్యాప్తి వేగం తగ్గిందని సమర్థకులు చెబుతున్నారు. దీనివల్ల సభలు, సమావేశాలు, భారీ వేడుకలు, మతపరమైన కార్యక్రమాలు రద్దు చేశారు. దాంతో ప్రారంభంలో వైరస్ వ్యాప్తి తగ్గిందంటున్నారు. అంతేకాదు లాక్డౌన్ వల్ల ప్రభుత్వాలకు ఊపిరి పీల్చుకునే సమయం చిక్కిందంటున్నారు. ఈ కాలంలో కరోనా కేసుల చికిత్స కోసం అవసరమైన ఏర్పాట్లు పెంచుకున్నారన్నది వీరి వాదన. కరోనా పరీక్షల సామర్థ్యం పెంచారని చెబుతున్నారు. కరోనా కేసులు పెరిగితే తట్టుకోవడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు పెరిగాయంటున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఇండియా బాగా వెనుకబడింది. కరోనా నిర్ధారణ పరీక్షలు గరిష్టంగా చేసిన దేశాలు లాక్డౌన్ నుంచి త్వరగా బయటపడ్డాయి. ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా నష్టపోకుండా కాపాడుకున్నాయి. మరో విషయం ఏంటంటే కరోనా నుంచి ప్రజలను కాపాడడానికి ఎక్కువ మొత్తం ప్యాకేజీలు ప్రకటించిన దేశాలు కూడా ఆర్థిక వ్యవస్థకు నష్టాలను కనీస స్థాయికి తగ్గించాయి. కష్టాలు పాలు కాకుండా ప్రజలను రక్షించాయి. ఇక ఇండియా విషయానికొస్తే ఈ 2 విషయాల్లోనూ వెనకపడింది. ఏప్రిల్ 1వ తేదీ నాటికి దేశంలో మొత్తం 38,914 కరోనా నిర్ధారణ పరీక్షలు మాత్రమే జరిగాయి. ఆనాటికి రోజుకు 5,580 పరీక్షలు మాత్రమే చేశారు. మే నెల అంతానికి రోజుకు 1,00,000 పరీక్షలు చేయాలన్నది లక్ష్యం. అలాగే మే నెల చివరి మొత్తం 20 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని కూడా నిర్ణయించారు. కానీ 2 వారాల ముందుగానే ఆ లక్ష్యాన్ని చేరుకున్నారు. ఇంత చేసిన 10 లక్షల జనాభాకు ఇండియా చేసిన కరోనా నిర్ధారణ పరీక్షలు 1,540 మాత్రమే. ప్రతి 10 లక్షల జనాభాకు అమెరికాలో 31,000 దాటాయి. స్పెయిన్లో 52,781, రష్యాలో 42,403, బ్రిటన్లో 32,691, ఇటలీలో 45,246 చొప్పున కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. మరోపక్క ఉద్దీపన ప్యాకేజీ విషయంలో కూడా ఇండియా చాలా వెనుకబడింది. చాలా దేశాలు తమ జీడీపీలో 10 నుంచి 25% ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించాయి. జర్మనీ ఏకంగా జీడీపీలో 60% ప్యాకేజీ ప్రకటించి ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకుంది. ఇండియాలో పేరుకు 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. పైగా అది జీడీపీలో 10% అని కూడా చెప్పారు. నిపుణులు చివరకు లెక్క తేల్చింది ఏమంటే ఇండియా ప్యాకేజీ జీడీపీలో 1% మాత్రమే.
ఇదంతా చూస్తుంటే దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి. రానున్నది వర్షాకాలం. వర్షాకాలంలో కరోనా కేసులు పెరుగుతాయని నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి మరోపక్క లాక్డౌన్ సడలింపులు కూడా పెరిగాయి. కేసులు పెరగడానికి ఇది కూడా కారణం కావచ్చు. అదే జరిగితే పాఠశాలలు, ఇతర విద్యాలయాలు తెరవడం చాలా కష్టమని నిపుణులు చెబుతున్నారు.